హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సైకో మొగుడు ఒకటో భాగాన్ని వినేద్దాం. అది సిటీలో పెద్ద పేరున్న కళ్యాణ మండపం. అక్కడ జరిగే వాళ్ళ పెళ్లి కూడా మామూలుది కాదు. మంచి పలుకుబడి ఉన్న కుటుంబాలది. అరే, ఆ రెండు కుటుంబాలు ఎప్పటినుంచో ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకరికి ఒకరు చాలా బాగా తెలుసు. ఇన్నాళ్ళు తమ మధ్య ఉన్న స్నేహబంధాన్ని తమ పిల్లల ద్వారా ఇక దృఢమైన అనుబంధంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకే తమ పిల్లల పెళ్లి చేయాలని అనుకున్నారు. ఆ కళ్యాణ మండపం బయట చాలా పెద్ద పెద్ద అక్షరాలతో రాసుంది, కీర్తన వెడ్స్ కౌశిక్ అని. కళ్యాణ మండపం మొత్తం కిటకిల్లాడుతుంది. వచ్చిపోయే బంధువులతో, స్నేహితులతో, అందరితో. ఇద్దరు డాక్టర్ల పెళ్లి అని అందరూ సంతోషంగా ఉన్నారు అక్కడ. ఉదయం 9 గంటలకి పెళ్లి. సమయం 7:30 గంటలకి. పెళ్లి హడావిడిలో బిజీగా ఉన్నారందరూ. రఘునాథ్, రాజగోపాల్ చిన్నప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరి కష్టసుఖాల్లో ఇంకొకరు తోడుగా ఉంటారు. రఘునాథ్కి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మొదట అమ్మాయి కీర్తన. కీర్తన పుట్టిన 5 ఏళ్లకి ఇద్దరు కవలలు పుట్టారు. అమ్మాయి అబ్బాయి వర్ష, వరుణ్. చార్టెడ్ అకౌంటెంట్ రఘునాథ్ సిటీలోనే మంచి లొకాలిటీలో ఇల్లు కట్టుకుని అక్కడే తన ఫ్యామిలీతో ఉంటాడు. రఘునాథ్ చిన్నప్పటి నుండి ఫ్రెండు రాజగోపాల్. స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. రాజగోపాల్కి ఒక్కడే ఒక్క కొడుకు కౌశిక్. రాజగోపాల్కి చిన్న ఇండస్ట్రీస్ ఉంది, ప్లాస్టిక్ది. ఇద్దరి ఇల్లు పక్కపక్కనే. ఇద్దరు ఇల్లు ఒకే రకంగా కట్టుకున్నారు. ప్రతి మంచి చెడుకు ఇద్దరు కలిసే ఉంటారు. రఘునాథ్ తన పెద్ద కూతుర్ని రాజగోపాల్ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. రాజగోపాల్ కూడా అదే విషయం మనసులో ఉంది. దాంతో స్నేహితులిద్దరూ ఆనందంగా తమ పిల్లల పెళ్లి చేస్తున్నారు. కళ్యాణ మండపంలో ఎక్కడికక్కడ నవ్వులు, సంతోషాలున్నాయి. అయినా అక్కడ సంతోషం లేని మొహాలు మూడే మూడు. పెళ్లికూతురు గదిలో కీర్తన. పెళ్లికూతురి అలంకరణలో అద్భుతంగా ఉంది, కానీ మొహంలో మాత్రం సంతోషం లేదు. కారణం, ఆమెకి ఇందాక వచ్చిన ఫోన్. ఆమెకేమీ నచ్చడం లేదు. హ్యాపీనెస్ అనేది లేదు. జరిగేది తన మ్యారేజ్ అని కూడా లేదు. ఆమె మౌనంగా వాళ్ళ అమ్మ నాన్న చెప్పేది చేసుకుంటూ పోతుంది. అలా చేస్తూనే ఏం చేయాలని ఆలోచిస్తుంది. పెళ్ళికొడుకు గదిలో కౌశిక్. అతనికి నచ్చడం లేదు. జరిగేది తాను ఆపలేడు. ఏం చేయాలో అతనికి అర్థం కావడం లేదు. పెళ్లికూతురు చెల్లెలు వర్ష మొత్తం మనసులోనే దాచుకుని జరిగేదాన్ని చూస్తూ ఉంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అదే సిటీలో ఇంకో ప్రాంతంలో సినిమా సెట్టింగ్ లాంటి అందమైన ఇంటిలో ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్రలేచిన ఒకతను దాదాపు 1 గంట సేపు జిమ్ చేసి ఆరవుతూ ఉంటే బాత్ చేయడానికి తన బెడ్రూమ్కి వచ్చాడు. వాష్రూమ్లోకి వెళ్ళిన అతను అద్దంలో తాను పరీక్షగా చూస్తున్నాడు. 6 ప్యాక్ బాడీ. హాలీవుడ్ హీరోకి తక్కువ లేకుండా ట్రిమ్ చేసిన గడ్డం, మీసాలు, పర్ఫెక్ట్ జాలై, షార్ప్ ఐస్, విశాలమైన నుదురు. కొన్ని క్షణాలు తాను చూసుకుని చిన్నగా స్మైల్ ఇచ్చాడు. హాట్ వాటర్ బాత్ టబ్లో ఒక అర్ధగంట పాటు కూర్చుని బాడీ మొత్తం ఫుల్గా రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్నానం చేసి నడుము చుట్టిన టవల్తో బయటకొచ్చాడు. అద్దంలో తాను చూసుకుని పర్ఫెక్ట్ అనుకున్నాడు. హెయిర్కి జెల్ అప్లై చేసి నీట్గా సెట్ చేసిన తర్వాత తన ఫేవరెట్ డయోని బాడీకి మొత్తం అప్లై చేసి అప్పటికే అక్కడ రెడీగా ఉన్న ఇటాలియన్ బ్లాక్ సూట్ ఒక్క క్షణం దాని వైపు చూసి తన బాడీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ దాన్ని తీసుకుని 5 minutes తర్వాత డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. మరోసారి అద్దంలో చూసుకున్నాడు. నాట్ బ్యాడ్ అనుకున్నాడు. మరి పెళ్ళి కొడుకువి ఆ మాత్రం ఉండాలి. అసలు ఈరోజు నీ పెళ్ళి, పైగా నీ ఎనిమితో. నేను వద్దు అనుకుని పోయింది ఈరోజు నీ దగ్గరికి ఏడుస్తూ వస్తుంది. ఎంజాయ్ మై డియర్, షేర్ అనుకుంటూ మరొక్కసారి తాను చూసుకుని బయటకొచ్చాడు. అప్పటికే టైం 7 దాటింది. అతను కారులో కూర్చోగానే డ్రైవర్ పొలైట్గా అతనికి గుడ్ మార్నింగ్ చెప్పి ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడిగాడు. అక్కడున్న ఫేమస్ టెంపుల్ చెప్పాడు అతను అలాగే అని. డ్రైవర్ ఆశ్చర్యంగా చూశాడు. తాను పనిలో చేరినప్పటి నుంచి ఇంతవరకు అతను ఎప్పుడూ టెంపుల్కి వెళ్ళడం గమనించలేదు. అందుకే అతనికి ఆశ్చర్యం వేస్తుంది. మారు మాట్లాడకుండా అతను చెప్పినట్లు తీసుకెళ్లాడు. టెంపుల్ దగ్గర కారు ఆగానే 1 minute కూడా లేట్ చేయకుండా డ్రైవర్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. స్టైల్గా కారు దిగిన అతను నేరుగా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడ పెళ్లి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అతడు వెళ్ళిన 10 నిమిషాలకి అతడి కోసం పెళ్లి కూతురు పరుగెత్తుకుంటూ వచ్చింది. అతన్ని అక్కడ చూడగానే ఏడుస్తూ నిలబడింది. పెళ్లి కూతుర్ని చూడగానే అతను ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. ఆమె మాత్రం ఏడుస్తూ అక్కడే నిలబడింది. డార్లింగ్, నువ్వు అక్కడే ఆగిపోతే మన పెళ్లి ఎలా జరుగుతుంది? లేదా నేనొచ్చి ఎత్తుకొని ఇక్కడికి రావాలని అనుకుంటున్నావా? యువర్ విష్, వస్తున్నాను అంటూ అతను అడుగు ముందరికి వేయబోయేంతలో ఆమె భయపడుతూ వచ్చి అతని పక్కన నిలబడింది. ఒక క్షణం ఆమెను చూసి, గుడ్, పర్ఫెక్ట్ బ్రైడల్ మేకప్,
చాలా బాగా చేశారు. అయినా ఈ ఆదిత్యకి కాబోయే వైఫ్ అంటే ఆ మాత్రం ఉండాలి. లుకింగ్ గార్జియస్ మై డియర్ అన్నాడు ఆమె వైపు అడ్మైరింగ్గా చూస్తూ. అతను అన్నదానికి ఆమె వెంటనే తలదించేసి పర్ఫెక్టా ఇది అని తెలియని ఫీలింగ్ ఆమెకి. చాలా పెయిన్గా ఉంది. లోపల కళ్యాణ మండపంలో తను లేదని అక్కడ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. అందరూ తను వెతకడం మొదలుపెట్టుంటారు. తన వాళ్ళ పరువు పోతుంది. తన తల్లిదండ్రులు తన గురించి ఏమనుకుంటారు, వాళ్ళ గురించి అక్కడ వాళ్ళు ఏమనుకుంటారని ఏడుస్తుంది ఆమె. అయితే ఆమె ఏడుపుని మాత్రం పట్టించుకొని అతను కమాన్ కీర్తన అంటూ ఆమె చేయి పట్టుకుని అక్కడ పీటల మీద కూర్చున్నాడు. అతను కూర్చున్నా ఆమె కూర్చోలేదు, అలాగే నిలబడి ఉంది. ఏంటి ఇంకా నిలబడి ఉన్నావు? నువ్వు కూర్చోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకున్నా. మర్యాదగా కూర్చుని పెళ్లి చేసుకుంటావా, లేదా అక్కడున్న అంతమందిని ఫినిష్ చేయమంటావా? నీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో మొత్తం 4 బాంబ్స్ ఉన్నాయి. వాటి తాలూకు రిమోట్ ఇదిగో అంటూ చేతిలో ఉన్న రిమోట్ని చూపించాడు. దానిని చూడగానే వణికిపోయిందామె. ఇంకేం మాట్లాడకుండా కామ్గా అతని పక్కన ఏడుస్తూ కూర్చుంది. మౌనంగా కూర్చొని అక్కడ జరిగేది మొత్తం వాళ్ళు చెప్పినట్లు చేస్తూ ఉంది. ఇంకేమీ మాట్లాడడం లేదు. మాట్లాడే అవకాశం ఆమెకు అస్సలు ఇవ్వడం లేదు అతను. అక్కడున్న పంతులు గారు వధూవరుల పేర్లు అడిగారు. అతను నవ్వుతూ చెప్పాడు, ఆదిత్య వర్మ, కీర్తన, రఘునాథ్ అని. ఆ పేరు వినగానే కీర్తనకి ఇంకా ఏడుపొచ్చింది. ఏడుపెందుకు డార్లింగ్? తొందరలోనే కీర్తన రఘునాథ్ నుంచి కీర్తన ఆదిత్య వర్మకు మారిపోతున్నావు. కొన్ని నిమిషాలు తేడా కదా, జస్ట్ వెయిట్ చేయి అంటూ కన్నింగా నవ్వాడతను. నిమిషాలు గడిచే కొద్దీ ఆమె బాధ ఎక్కువ అవుతుంది. కరెక్ట్గా తన తల్లి తండ్రి పెట్టిన ముహూర్తానికే అతడు ఆమె మెడలో తాళి కట్టాడు. మౌనంగా దానిని భరించి కళ్ళు మూసుకుంది. గుండెల మీద బరువుగా గాలి పడింది. తప్పదు, తాను ఇప్పుడు ఏం మాట్లాడినా అక్కడ అంతమంది ప్రాణాలు తాను ఒక్కదాని కోసం రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. పెళ్లి తంతు మొత్తం పూర్తయిన తర్వాత ఆమెను తీసుకుని నేరుగా ఇంతకుముందు ఆమె తల్లి తండ్రి ఉన్న ఫంక్షన్ హాల్కి తీసుకుని వెళ్ళడతను. వాళ్ళు వెళ్ళేసరికి ఫంక్షన్ హాల్ మొత్తం కోలాహలంగా ఉంది. అందరూ అక్కడ పెళ్లి కూతురు కోసం వెతుకుతున్నారు. చాలా టెన్షన్గా. ప్రతి ఒక్కరి ముఖంలో ఆందోళన కనబడుతుంది. దాదాపు 2 గంటల నుంచి పెళ్లి కూతురు కనపడడం లేదు. అదే ఎవరికీ అర్థం కావడం లేదు, ఏమైపోయిందని, ఎక్కడికి వెళ్ళిపోయిందని. రఘునాథ్, రాజగోపాల్ అందరిది అదే పరిస్థితి. కౌశిక్ కూడా అర్థం కావడం లేదు. హర్ష, వర్ష, వరుణ్ మొత్తం వెతికారు. ఫంక్షన్ హాల్లో దిగులుగా ఉన్న అందరూ ఎదురుగా ఉన్నదాన్ని చూసి అలాగే షాక్ అయిపోయారు. ఎదురుగా కీర్తన అదే పెళ్లి బట్టల్లో, కాకపోతే ఆమె పక్కన వేరే వాడున్నాడు. పెళ్లి జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరి మెడలో వేలాడుతున్న దండలు. అతడు కీర్తనని తీసుకుని ముందుకు వచ్చాడు నవ్వుతూ. అతన్ని చూడగానే అందరి కోపం పీక్స్ లెవెల్స్లోకి వెళ్ళిపోయింది. అక్కడున్న వాళ్ళు అందరినీ చూడాలంటే ఆమెకి చాలా భయంగా అనిపించింది. కౌశిక్ కంప్లీట్గా ఆశ్చర్యపోయాడు. ఆమె పక్కనున్న అతన్ని చూసి అప్రయత్నంగానే ఆదిత్య అని పిలిచాడు. అతడి కన్నింగా నవ్వాడు కౌశిక్ని చూసి. వెంటనే రఘునాథ్ కీర్తన దగ్గరకు వచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? వీడెందుకు నీ పక్కనున్నాడు? వీడు ఒక క్రిమినల్. వీడెందుకు నీ పక్కనే ఉన్నాడు? పద, నీ పెళ్లి జరగాలి ఇప్పుడు అంటూ ఆయన ఆమె చేయి పట్టుకుని ముందుకు కదిలాడు. వెంటనే కీర్తన ఆయన చేయి విడిపించుకుంది. అదే సమయంలో ఆదిత్య కీర్తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. రఘునాథ్ ఆశ్చర్యంగా చూశాడు ఇద్దరిని. డాడీ, మా ఇద్దరి పెళ్లి జరిగిపోయింది. ఆయన నా భర్త. నా హస్బెండ్ గురించి మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఇంటి అల్లుడు, అతనికి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పింది కీర్తన తల వంచుకుని. ఆ మాట వినగానే అక్కడున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. వెంటనే కౌశిక్ దగ్గరకొచ్చి ఆమె ముందు నిలబడి, మీ ఇద్దరి పెళ్లి నిజంగానే జరిగిందా అని అడిగాడు. ఆమె అవును అంటూ తలూపింది. నిజం చెప్పు, ఇతను బలవంతం చేశాడు, నిన్ను బెదిరించాడు కదూ? ఖచ్చితంగా ఏదో ఒకటి చేశాడు, లేకపోతే నువ్వు ఇటువంటి పని చెయ్యవు. ఏం జరిగిందో చెప్పు, నీకు తోడుగా మేముంటాం, కానీ అతని లైఫ్లో మాత్రం నువ్వు మళ్ళీ వద్దు. ఒకసారి జరిగింది చాలు అన్నాడు కౌశిక్ బ్రతిమలాడుతూ. కౌశిక్, ఇంక చాలు అని కోపంగా చెప్పింది కీర్తన. నువ్వు నాకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా ఆయన నాకు హస్బెండ్. మాటలు మర్యాదగా రాకపోతే బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడను. ఆ మాట వినగానే రఘునాథ్ కోపం చాలా పెరిగిపోయింది. ఇక్కడ నీ పెళ్ళి అని తెలుసు కదా, మళ్ళీ అతన్ని నువ్వు ఎలా పెళ్లి చేసుకుని వచ్చావు అని అడిగాడు ఆయన కోపంగా. తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను డాడీ. మీరు పెళ్లికి ఒప్పుకోరని భయం వేసింది, అందుకే వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చాను. చెప్తే మీరందరూ డ్రామా చేస్తారు, అది అంతా అనవసరం అనిపించింది. ఆ మాట వినగానే కీర్తన తల్లి ముందరకొచ్చి గట్టిగా ఒకటి కొట్టింది ఆమెని. ఆ ఫోర్స్కి ఆమె తూలి కింద పడింది. ఆదిత్య వెంటనే ఆమెను లేపి ఆమె తల్లి వైపు కోపంగా చూశాడు. ఛీ, నోరుముయ్, ఇంకా మాట్లాడుకు. చిన్నప్పటి నుంచి నిన్ను అల్లారు ముద్దుగా గుండెల మీద పెట్టుకుని పెంచితే నువ్వు మాకిచ్చే బహుమతి ఇదా? ఒక క్రిమినల్ని తెచ్చి ఇంటి అల్లుడు అంటావా? ఈ రోజు నుంచి మా కూతురు మాకు లేదు, చచ్చిపోయింది. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకు. నువ్వు వెంటనే వెళ్ళిపో. కీర్తన ఏడుస్తూ ఉంది.
ఒక క్రిమినల్ని నా అల్లుడు అని నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఒప్పుకోను అన్నారు రఘునాథ్ గారు. కౌశిక్ జరిగేది నిస్సహాయంగా చూస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరిని అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కానీ ఆదిత్య చూసే కొద్దీ అతనికి కోపం పెరిగిపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ ఒక్క క్షణం చూసి ఆదిత్య బలవంతంగా ఆమె చేయి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆమెని కారులో కూర్చోబెట్టి డోర్ వేసేశాడు. కారు వాళ్ళింటి వైపు స్పీడ్ అందుకుంది. కీర్తన వచ్చే ఏడుపుని బలవంతంగా ఆపింది. ఆదిత్య ఆమె వైపు చిరాగ్గా చూసి, ఇంకొక కన్నీటి బొట్టు నీ కన్నుల్లో నుంచి వస్తే ఫంక్షన్ హాల్ మొత్తం పేలిపోతుంది అన్నాడు. అంతే. ఆ మాట వినగానే ఆమె బలవంతంగా ఏడుపుని ఆపేసి అతని వైపు అలాగే చూస్తూ ఉంది షాక్గా. నేరుగా ఇంటికెళ్ళిపోయిన వెంటనే ఇంటి పని వాళ్ళలో ఒక పెద్దావిడ ఇద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకుని వెళ్ళింది. అంతవరకు మెడలో ఉన్న దండలను ఆదిత్య చిరాగ్గా సోఫాలో విసిరికొట్టి, సాయంత్రానికి రెడీగా ఉండి వస్తాను, నాకు వర్క్ ఉంది, అర్థమైంది కదా, నేనొచ్చేంతవరకు నేను చెప్పిన గదిలోనే ఉండాలి, ఆ గది దాటి బయటికి రాకూడదు, వచ్చావని తెలిసిందో నీ వాళ్ళని నువ్వెప్పుడూ చూడలేవు, జాగ్రత్త, వచ్చిన తర్వాత నా టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను, ఫాలో అవుదువులే. మిసెస్ ఆదిత్య వర్మ, హ్యావ్ ఎ గుడ్ డే ఇన్ అవర్ హోమ్ అంటూ వెళ్ళిపోయాడు అతను. వెళ్తున్న అతని వైపు ఆమె అలాగా చూస్తూ ఉండిపోయింది కీర్తన. అతని వైపు అలాగే చూస్తూ ఉంది కళ్ళల్లో నీళ్లతో. ఎలా ఉండే లైఫ్ ఎలా టర్న్ అయిపోయిందని. మమ్మీ, డాడీ, తమ్ముడు, చెల్లెలు, ఎంత అందమైన కుటుంబం ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. ఇంకో గంటలో పెళ్లి పెట్టుకుని వాళ్ళు చూసిన సంబంధం కాకుండా ఇలా పెళ్లి చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అందరితో సంబంధాలు బ్రేక్ చేసుకుంది. ఎలా ఫీల్ అయ్యి ఉంటారు? అంతమంది ముందు వాళ్ళు ఆ బెడ్రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది కీర్తన. ఒక్కసారిగా తన లైఫ్ మొత్తం తన కళ్ళ ముందు కనపడినట్లు అనిపించింది. కీర్తన రఘునాథ్, వయసు 23 సంవత్సరాలు, ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్, యూనివర్సిటీ టాపర్, కార్డియాలజీ స్పెషలిస్ట్. తన స్టడీస్ పూర్తయిన వెంటనే ఫేమస్ ఏవీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో కార్డియాలజిస్ట్గా జాబ్ వచ్చింది. అక్కడ జాబ్ రావడం అంటే అసలు మామూలు కాదు, రాసి పెట్టుండాలి అంటారు. తనే కాదు, తన బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ కూడా అక్కడే జాబ్ వచ్చింది. కౌశిక్ రాజ్గోపాల్, వయసు 24. అతడు న్యూరో సర్జన్గా జాయిన్ అయ్యాడు అక్కడ. ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, పక్కపక్కనే ఉండేవాళ్ళు. పైగా ఫ్యామిలీకి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉండడంతో వాళ్ళ స్నేహానికి కూడా అడ్డు లేకుండా పోయింది. దాదాపు సంవత్సరం పాటు జాబ్ ఎటువంటి అడ్డంకులు లేకుండా హ్యాపీగా లైఫ్ జర్నీ వెళ్ళిపోయింది. హాస్పిటల్లో డ్యూటీ, ఇంట్లో మమ్మీ డాడీ గారాబం, తమ్ముడు చెల్లెళ్ళ ప్రేమ. వర్ష, వరుణ్ అంటే చాలా చాలా ఇష్టం ఆమెకి. వాళ్ళిద్దరికీ మరో అమ్మలా ఉంటుంది కీర్తన. వాళ్ళకిప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుగా ఉంటుంది. ఆ రోజు కీర్తన జీవితంలో చాలా చాలా ముఖ్యమైన రోజు. హాస్పిటల్ స్టాఫ్ మొత్తానికి మీటింగ్ ఉంది. ఆ రోజు ఏవీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ వస్తున్నారు, అందరితో మీటింగ్ ఉంటుందని ముందే ఇన్ఫామ్ చేశారు. అందుకే ఎర్లీ మార్నింగే లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి తాను రెడీ అవుతూనే కౌశిక్ని నిద్రలేపింది. పేరుకి డాక్టర్ అయినా నిద్రలేవటంలో కౌశిక్ చాలా లేజీ. సింపుల్గా అలాగే గ్రాండ్గా కనపడాలని ప్లెయిన్ లెనిన్ కాటన్ శారీకి ఆపోజిట్ బ్లౌజ్ వేసింది. హెయిర్ మొత్తం చిన్న క్లిప్ పెట్టి వదిలేసింది. అలా కంప్లీట్గా రెడీ అయిన కావలసిన ఫైల్స్ తీసుకుంటుంది. కీతు, రెడీ అయ్యవా? ఈరోజు పూజ నువ్వు చేస్తాను అన్నావు, కింద నుంచి కీర్తన వాళ్ళ మమ్మీ గట్టిగా పిలిచింది. అయిపోయింది మమ్మీ, ఒక 5 minutes అంటూ ఫాస్ట్గా మొత్తం హ్యాండ్ బ్యాగ్ అంతా సర్దుకొని కిందికొచ్చింది. కీర్తన కిందికొచ్చేసరికి ఇంట్లో వాళ్ళందరూ పూజ కోసం రెడీగా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళమ్మ పూజ చేస్తుంది. ఆ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అక్కడే ఉండాలి, అది రూలు. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, రాత్రి డిన్నర్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒకే చోటు ఉండాలి. కీర్తన ఫాస్ట్గా వచ్చి అక్కడ నిలబడి వాళ్ళ అమ్మగారి చేతి నుండి పూజ ప్లేట్ అందుకుని తను పూజ చేయడం మొదలుపెట్టింది. తను మొదలుపెట్టంగానే కౌశిక్ ఫ్యామిలీ కూడా ఆ రోజు అక్కడికే వచ్చేశారు. నిష్ఠగా పూజ చేసిన తర్వాత అందరికీ హారతిచ్చి ప్రసాదం కూడా పెట్టింది. ప్రతిసారి కౌశిక్ ఒకటి ఇస్తే 2 తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. అందరికీ ఒకటే. ముద్దుగా తిట్టింది కీర్తన. అందరి విషయం వేరే, నా విషయం వేరే కదా, ఏమీ లేదు అంటూ అతని చేతిలో ఒక లడ్డు పెట్టే ముందుకి వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న వర్ష తన చేతిలో ఉన్న లడ్డు కౌశిక్ ఇచ్చింది. కౌశిక్ నవ్వుతూ ఆమె వైపు చూసి, నువ్వు నా బంగారం, మీ అక్క చూడ్రా ఎలా తయారైందో, రాని అరే చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండే, ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తే ఏమవుతుందన్న ధ్యాస కూడా లేదు, డెవిల్లా తయారవుతుంది. అదేం కాదు, నోరుమి అంది కీర్తన. ఆ మాట వినగానే వర్ష నవ్వింది. నాకిష్టం లేదు, అందుకే మీరే తినండి అంది చిరునవ్వుతో. వెంటనే కౌశిక్ లడ్డు తింటూ ఆమె బుగ్గలు గట్టిగా పట్టుకుని లాగాడు. యు ఆర్ సో స్వీట్ వర్షో, ఐ లవ్ యూ సో మచ్ రా అంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటికే ఫ్యామిలీ మొత్తం డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది.
వర్ష మాత్రం సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏంట్రా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ? నీ కళ్ళు దొబ్బాయా? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ఆంటీ స్పెషల్గా మమ్మల్ని ఇన్వైట్ చేసింది తెలుసా? అబ్బో, మా ఆంటీ అంకుల్ తింటారు కానీ నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే అంటూ రాజగోపాల్ పక్కన కూర్చుంది కీర్తన. ఆంటీ, ఈ రాక్షసి చూడండి నన్ను బెదిరించడం మొదలుపెట్టింది అంటూ కీర్తన వాళ్ళమ్మకి కంప్లీట్ చేశాడు కౌశిక్. సిగ్గులేదు, ఇంత పెద్ద వాడివి అయినా ఇంకా మా మమ్మీకి కంప్లైంట్ చేస్తావా నా గురించి? మామూలుగా అయితే చేయాల్సిన అవసరం లేదు కానీ నువ్వు రాక్షసివి, అందుకే చెయ్యాలి. రేయ్, నోరు మూసుకొని తిను, లేకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర మర్డర్ చేసేస్తాను అంటూ ఫోర్క్ ఎత్తింది ఆమె. ఆంటీ, ఇది చూడండి నన్ను బెదిరిస్తుంది. ఏరా, బెదిరిస్తున్నావా? నేను ఆంటీ ఇప్పుడు కూడా చూడండి ఇలాగే మాట్లాడుతూ ఉంది. ఇక్కడనే కాదు హాస్పిటల్లో కూడా ఇలాగే తయారైంది. పేషెంట్స్ని కొట్టి బెదిరిస్తుంది తెలుసా? మీకు చాలా చెప్పాలి, తొందరగా ఇక్కడ రండి అన్నాడు కౌశిక్. అతను అలా అనగానే కీర్తన కోపంగా చూసింది అతని వైపు. ఏవైనా చెప్పావంటే నిజంగానే ఇక్కడే పోస్ట్ మార్టం జరిగిపోతుంది. నోరు మూసుకొని కూర్చో. ఆంటీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది, ప్లీజ్ తొందరగా వచ్చి కాపాడండి అని గట్టిగా అరిచాడు కౌశిక్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.